ఎవ్రీవన్, వెల్కమ్ టు నమస్తే వాడు. పిజ్జా కోసం 300 మైల్స్ వెళ్ళామంటే నమ్ముతారా ఎవరైనా? లాస్ట్ ఇయర్ అనమాట, ఫాల్లోని మేము హైకింగ్కి వెళ్ళినప్పుడు అలిసిపోయామని చెప్పి దగ్గరలో పిజ్జా తిన్నాము. ఆ పిజ్జా 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మాకు గుర్తొచ్చి మా హస్బెండ్ ఏమో వెళ్దామని ఈ పాటలతో వింటూ వెళ్తున్నాం అనమాట. దారిలో ఇలాగా మధ్య మధ్యలో సీనరీస్ ఇవన్నీ వచ్చేసరికి చూసారా, వింటర్ కదా, ఐస్ అంతా రివర్ అంతా గడ్డ కట్టేసి ఇలా ముక్కలతోని మనకంటే చలివేసి కాళ్ళన్నీ పట్టేస్తాయి. ఆ పెట్టలకి ఆ బాతులకి అసలు ఏ స్పర్శ లేదనుకుంటానండి. నిజంగా చూసారా ఎలా తిరుగుతున్నాయో హాయిగా. నాకు వెళ్ళేసరికి అక్కడ ఒక 10 నిమిషాలు బయట ఉన్నాననే మాటే, కానీ అసలు నా కాళ్ళు చేతులు ఏమీ ఆడలేదు కోట్ వేసుకున్నా కూడా. సో వెంటనే ఇవన్నీ క్యాప్చర్ చేసేసి నేనేమో కార్లో కూర్చుండిపోయాను అనమాట. చూడండి ఆ పిట్టలు ఎంత బాగా హాయిగా తిరుగుతున్నాయో. అయితే దారిలో చూసుకొని 300 మైళ్ళు అంటే తక్కువ, రాను పోను 600 మైల్స్ ఆ చలిలో పడి వెళ్ళి మరి ఏం చేస్తాం? ఎంతైనా పిజ్జా కావాలి అనుకుంటే పక్కనున్న పిజ్జా నచ్చదు, కానీ ఊరవతలకి వెళ్ళి పిజ్జా కొనుక్కుంటేనే ఆ కిక్కు వేరని చెప్పేసి 300 600 మైల్స్ వెళ్ళి ఆ పిజ్జా కొనుక్కొని ఈ పెట్టెలన్నీ చూసుకొని మధ్యలో పాటలు వేసుకొని ఇలా హాయిగా టైంపాస్ కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరుక్కొని మధ్యలో గ్యాప్లు ఇచ్చుకొని ఇవన్నీ చేసుకొని ఆఖరికి ఆ పిజ్జా షాప్ వాడి దగ్గరికి వెళ్ళాం అనమాట. వాడికి చెప్పాం మేము ఇలా 300 మైళ్ళు వచ్చారంటే వాడు నవ్వాడు అనమాట. ఏంటి మేడం గారు ఇంత దూరం వచ్చారా అంటే, అవును మీ పిజ్జా కోసం అంటే, నేనేమో వెనక్కి వాడు ఇచ్చిన మెనూలో చూశాను అనమాట. లైక్ వీడు ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి అని. తీరా చూసరికి 2023లో వాడు పెట్టాడంట 2 ఇయర్స్కి. బట్ ద టేస్ట్ వాజ్ అమేజింగ్ అండి నిజంగా. ఇది నేను చాలామందికి లైక్ చెప్పాను, మీరు కూడా ట్రై చేయండి.